నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కానిస్టేబుల్ పై హత్యాయత్నం కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పట్టణ 2 టౌన్ పోలీసులు. ఘనంగా 1974-75 రావి సాంబయ్య మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నెలవారీ సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు. కవిరాజ పార్క్లో సీనియర్ సిటిజన్స్ భవనంలో జరిగిన సమావేశానికి అసోసియేషన్ అధ్యక్షులు మొవా సత్యనారాయణ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో భాగంగా ప్రముఖ ప్రవచనకర్త నరి నారాయణమూర్తిచే మహాభారతం అర్జునుని పాత్రపై ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. భారతంలో లేనటువంటిది ప్రపంచంలో లేదు, ఈ ప్రపంచంలో లేని భారతంలో లేదు. అలాంటి విధంగా వ్యాస మహర్షులు వారు అందించారు. అలాంటి మహాభారతంలో ఈనాడు అర్జునుడి యొక్క నిత్య విశేషాలు తెలియజేసేటువంటి అదృష్టాన్ని మాకు ఈ ప్రదేశంలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు కల్పించడం, వారికి ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ అర్జునుడి యొక్క దివ్య పాత్ర వలన మానవులు ఎలా ఆచరించాలి తెలుసుకోవాల్సిన విషయాలు కూడా దీనిలో అమోఘం ఉన్నాయి. కార్యక్రమంలో సెక్రటరీ ప్రసాదం పూర్ణచంద్ర, ట్రెజరర్ నర్రావుల ఆదినారాయణ, ఉపాధ్యక్షులు అప్పూరి రామ్మూర్తి, జాయింట్ సెక్రటరీ పుచ్చకాయల కోటిరెడ్డి, సభ్యులు కుప్పల చలమయ్య, రామకృష్ణ, చెరుకూరి శివరామయ్య తదితరులు పాల్గొన్నారు. నేను జంపన హై స్కూల్లో 8 సంవత్సరాలు కలిసి పనిచేశాను. నేను ఏమైనా మ్యాథ్స్ చెప్పేవాడిని, నారాయణమూర్తి గారు తెలుగు చెప్పేవాడు. పక్కనే మొట్టమొదటి మార్నింగ్ ఫస్ట్ పీరియడ్ నేను ఏ సెక్షన్లో మ్యాథ్స్ చెప్పింది ఆయన బి సెక్షన్లో తెలుగు చెప్పేవాడు. ఆయన ఏమైనా పెద్ద ముందు అంతకంటే మించి చెప్పాల్సి వచ్చేది నాకు. అక్కడే నేను ఆయన చూసినప్పుడే అనుకున్నాను, చాలా బాగా అంటే సభకు వచ్చిన వాళ్ళని ఎలా ఆకర్షించుకోవాలి. మనం అర్ధగంట మాట్లాడి గంట మాట్లాడి ఎంతసేపు మాట్లాడినా కానీ అంత బాగా జనంలో ఇంకా చెప్తే బాగుండు అనేటట్టు ఉంటుంది ఆయన ధోరణి. అప్పుడు కాకుండా అదే కాకుండా ఇప్పుడు శ్రీరాములకు కానీ ఎక్కడైనా సరే సప్తాహాలు జరుగుతూ ఉంటాయి. ఆ సప్తాహాల్లో తప్పనిసరిగా ఇది లేకుండా ఎక్కడ ఏ కార్యక్రమం కానిస్టేబుల్ పై హత్యాయత్నానికి యత్నించిన 3 ముద్దాయిలను పట్టణ 2 టౌన్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. సిఐ రాముల నాయక్ తెలిపిన వివరాల మేరకు పట్టణ ఐతానగర్ కు చెందిన కన్నా చిరంజీవి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడని, అయితే అతను 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించిన సమయంలో పలు కేసుల్లో మొదలైనటువంటి చేబ్రోలు, జాన్ విక్టర్, దోమా రాకేష్లపై పలు కేసులు ఉన్న కారణంగా కౌన్సిలింగ్ నిమిత్తం పోలీస్ స్టేషన్ కు పిలిచేవాడని, ఇది ఇబ్బందిగా భావించిన వారు ఇరువురు కానిస్టేబుల్ చిరంజీవిని హతమార్చాలని నిర్ణయించుకొని ఐతానగర్ కు చెందిన మరో రౌడీ షీటర్ వేము నవీన్ ను సంప్రదించి పథకం ప్రకారం ఈ నెల 24వ తేదీ రాత్రి సమయంలో ఇంటికి వెళుతున్న కానిస్టేబుల్ చిరంజీవిపై జాన్ విక్టర్, కరీముల్లా, దోమా రాకేష్, వేమ నవీన్లు హత్యాయత్నం చేయగా కానిస్టేబుల్ చిరంజీవి వారి నుండి తప్పించుకుని పారిపోయాడని, అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. జాన్ విక్టర్, కరీముల్లా, దోమా రాకేష్లను అరెస్ట్ చేశామని, మరో నిందితుడు వేము నవీన్ పరారీలో ఉన్నట్లు సిఐ రాముల నాయక్ వివరించారు. మొన్న 24వ తారీఖు రాత్రి 9 గంటల ప్రాంతంలో మన ఐతానగర్లోని అంబేద్కర్ నగర్ ఎదురు సందులో మన కానిస్టేబుల్ 1 టౌన్లో పనిచేస్తాడు చిరంజీవి. కానిస్టేబుల్ డ్యూటీ నిమిత్తము స్టేషన్కి వెళ్తూ ఉంటే నలుగురు మనకు ఐతానగర్ వాళ్ళు, ఈ కిల్లరు, తర్వాత జాన్ విక్టర్, తర్వాత ఈ షేక్ బాబులాల్, దోమా రాజేష్, ఈ నలుగురు కలిసి అటకాయించి కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత సివిల్ డ్రెస్లో ఉన్న మనవాడు సివిల్ డ్రెస్లో ఉండడం వల్ల అది ఫస్ట్ పోలీసు అనుకోలేదు. కొట్టిన తర్వాత పక్కన కిల్లర్ అతను ఆల్రెడీ కిల్లర్ అతనికి తెలుసు. అతను అంతకుముందు గంజాయి విషయంలో ఈ కోర్టు కానిస్టేబుల్ మనకి ఈ రాజేష్ మన చిరంజీవి కానిస్టేబుల్ కొంచెం బాగా వర్క్ చేస్తాడు. ఆ విషయంలో ఈ నవ్వుకి ఇబ్బంది పడుతున్నా అని చెప్పేసి
అతను చంపాలనే ఉద్దేశంతో కత్తితో కూడా దాడి చేయబోయారు. కానీ అతను కొంచెం కుర్రోడు కాబట్టి చాకచక్యంగా తప్పించుకున్నాడు. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో లింగారావు సెంటర్లో ఈ ముగ్గురు జాన్ విక్టర్, బాబులాల్, రాకేష్ ఈ ముగ్గురు ఉండడం అక్కడ ఉంటే సమాచారం ప్రకారం ఈ ముగ్గురు అరెస్ట్ చేశాను. ఈ కిల్లర్ అనే అతను అప్స్కానింగ్లో ఉన్నాడు. త్వరలో అతను కూడా అరెస్ట్ చేస్తాము. తర్వాత వీళ్ళందరి మీద ఈ బాబుల అతని మీద ఫస్ట్ టైం కేసు లేదు, కానీ మిగతా ముగ్గురు మీద కేసులు ఉన్నాయి. వాళ్ళ మీద షీట్స్ కూడా ఉన్నాయి. కిల్లర్ మీద నవీన్ అని పేరు, అతని మీద రౌడీ షీట్ ఉంది. జాన్ విక్టర్ మీద రౌడీ షీట్ ఉంది. ఇద్దరి మీద అయితే షీట్లు ఉన్నాయి, మిగతా వాళ్ళ మీద లేదు. ఈ కేసుతో వీళ్ళ మీద కూడా షీట్ ఓపెన్ చేస్తారు. ఐఎంఏ తెనాలి బ్రాంచ్, కిమ్స్ చక్ర క్యాన్సర్ సెంటర్ తక్కెళ్లపాడు సంయుక్తంగా సీఎంఏ ప్రోగ్రాం నిర్వహించారు. పట్టణ బోస్ రోడ్లోని ఐఎంఏ హాల్ నందు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి నుండి ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి పలు హోదాలో పనిచేసిన డాక్టర్ దగ్గుబాటి శ్రీహరిరావు హాజరయ్యారు. తొలుత పహల్గాం మృతులకు సంతాపం తెలిపారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ దగ్గుబాటి శ్రీహరి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు జరగడం డాక్టర్లకు ఎంతో ముఖ్యమని, వారు తమ పరిజ్ఞానాన్ని, స్కిల్స్ని ఎప్పటికప్పుడు మెరుగుపరచుకోవాలని, అప్పుడే ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించగలరని తెలిపారు. ఐఎంఏ వైద్యుల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు మొదలుపెట్టిందని, వాటిని వైద్యులందరూ ఉపయోగించుకోవాలని, ఫైర్ సేఫ్టీ, హాస్పిటల్ రిజిస్ట్రేషన్ ఇటువంటి విషయాల్లో కలిసికట్టుగా అందరూ ఉండి ఒక నిర్ణయం తీసుకోవాలని సలహాలు ఇచ్చారు. అనంతరం ఐఎంఏ తెనాలి బ్రాంచ్ ప్రెసిడెంట్ కావూరు అనిల్ కుమార్ మాట్లాడుతూ తను ఐఎంఏ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ఇలాంటి కార్యక్రమం చేయడానికి ఎప్పుడు ముందుంటున్నానని, అందరూ సహకరిస్తున్నారని, ఇలాంటి కార్యక్రమాలు వైద్యుల్లో మంచి ఉత్సాహాన్ని కలిగిస్తాయని, అంతేకాకుండా వారి యొక్క జ్ఞానాన్ని పెంచుతామని తెలిపారు. అనంతరం జరిగిన సీఎంఏ ప్రోగ్రాం క్యాన్సర్ గురించి కొన్ని అంశాలపై కిమ్స్ చక్ర హాస్పిటల్ నుండి వచ్చిన అత్యంత నైపుణ్య బృందం ఉపన్యసించారు. ఐఎంఏ మనందరం కూడా ఇప్పుడు ఒక స్ట్రెంగ్త్, ఏదైతే మనం యూనిటీ ఉంటే డెఫినెట్గా చాలా ఇష్యూస్ మనం సక్సెస్ అయ్యాం. ఇక్కడ గతంలో మనం చూసినట్లయితే 2007లో రిజిస్ట్రేషన్ యాక్ట్ ఉన్నప్పుడు అక్కడ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఏముందంటే కలెక్టర్ ఇంత చైర్మన్ అని చెప్పి రిజిస్ట్రేషన్ యాక్ట్ పెట్టారు. అట్లే 7 years ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగిందండి. మనందరం కలిసి ఐఎంఐ అంతా కలిసి ఫైట్ చేయడం వల్ల DMHO, our own member, DMHO doctor is the chairman for the registering authority. And 7 years imprisonment కూడా పూర్తిగా తీయడం జరిగింది. అట్లా అందరూ కూడా తెలుసు 11/2008 యాక్ట్. అది ఆ యాక్ట్ వల్ల ఏంటంటే మనకే కాదు, మన పారామెడికల్ సిబ్బంది స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ యాక్ట్ కింద వస్తారు. దాంట్లో కూడా రెవెన్యూ రికవరీ యాక్ట్ అని చెప్పని ఒకటి మేము యాక్చువల్గా తిరుపతిలో కాన్ఫరెన్స్ చేసినప్పుడు ఖాయం చేసాం. అది రెవెన్యూ రికవరీ యాక్ట్ ఉంటుంది. దాని ద్వారా ఏమన్నా డ్యామేజెస్ అయితే మనకి డబుల్ అమౌంట్ పే చేయాలని చెప్పని కూడా డిమాండ్ చేశారు. అది రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు 2008లో 11/2008 యాక్ట్ రావడం. ఫస్ట్లో అది ఇనిషియల్గా గవర్నమెంట్ డాక్టర్స్ మాత్రమే పెట్టారు. తర్వాత మనం ఫైట్ చేస్తే ప్రైవేట్ డాక్టర్స్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. దానిలో చిన్న ప్రాబ్లం జరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ 5 yearsగా మనం ఫైట్ చేస్తాం. ఎందుకంటే గతంలో 3 years ఫర్ నాన్ అవైలబుల్ యాక్ట్ ఉండేది మనకి. ఇప్పుడు అది 7 years చేశారు. సో ఆ 7 years కావాలని చెప్పి లాస్ట్ 5 yearsగా మనం డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్కి. కానీ అది 7 years అయితే కానీ ఇప్పుడున్న యాక్ట్కి దానివల్ల మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే 11/2008 యాక్ట్ ఉంది, కానీ ఆ టైంలో 3 years ఇంప్రూవ్మెంట్ ఉంటే ఓకే. బట్ ఇప్పుడు 7 years చేశారు కాబట్టి మళ్ళీ మాడిఫై చేసి దాన్ని అమెండ్ చేసుకొని అసెంబ్లీలో పాస్ చేయాల్సిన అవసరం ఉంది. కార్యక్రమంలో ఐఎంఏ తెనాలి బ్రాంచ్ జనరల్ సెక్రటరీ డాక్టర్ మధు ప్రభాకర్ బాబు, తెనాలి ఐఎంఏ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ పావని ప్రియాంక, డాక్టర్ రాము కందుల, డాక్టర్ మహతి, డాక్టర్ అనుష, డాక్టర్ సుమన్ ఉడత, డాక్టర్ శ్రీఫణి, డాక్టర్ యశ్వంత్, ప్రముఖ వైద్యులైన డాక్టర్ దక్షిణామూర్తి, డాక్టర్ చందు సాంబశివుడు, డాక్టర్ కోటినాగయ్య, డాక్టర్ గంటా నరసింహారావు, డాక్టర్ పురుషోత్తం, డాక్టర్ హనుమంతరావు, పలువురు తెనాలి ప్రాంత వైద్యులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలైన పొన్నూరు, గుంటూరు, రేపల్లె, చెరుకుపల్లి నుండి వైద్యులు హాజరయ్యారు. డే లాంగ్ అంటే 8 hours అంటే 2 credit points కింద CME అంటే కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం జరిగింది. ఈ ప్రోగ్రాం నందు కిమ్స్ సికారా హాస్పిటల్ మరియు తెనాలి కలిసి నిర్వహించారు. ఈ మెయిన్ ఇవాళ జరిగిన కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్లో క్యాన్సర్ గురించి, వివిధ రకాలైన క్యాన్సర్ల గురించి, అవి ఎందుకు పుట్టుకతో వచ్చినాయా లేకపోతే ఎలా జనరేట్ అవుతాయి,
ఎలా కట్టడి చేయాలి, ఒకవేళ క్యాన్సర్ వచ్చిందో ఆపరేషన్ చేయాలా, రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ దాని మీద ఎక్స్టెన్సివ్గా మా డాక్టర్ వెటర్నిటీ అందరికీ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కింద జరగడం జరిగింది. ఈ ప్రోగ్రాం నందు సిఎంఈకి స్టేట్ పాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ దబ్బపాటి శ్రీహర్రావు గారు తిరుపతిలో రేడియాలజీ చేశారు. ఆయన ఇనాగ్రేట్ చేయడం జరిగింది. డాక్టర్స్కి ఎప్పుడు కూడా విజ్ఞానం ఎప్పుడు కూడా అప్డేట్గా ఉండాలి. అప్పుడే వాళ్ళు తమ ప్రజలకి నిజమైన సేవ, సరైన ట్రీట్మెంట్, సరైన రోగ నిర్ధారణ చేయగలుగుతారు. ప్రస్తుత శతాబ్దంలో మనల్ని అత్యంత భయపెడుతున్న వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. ఈ క్యాన్సర్ చాలాసార్లు మనం 3వ స్టేజ్ 4వ స్టేజ్లో గుర్తించే వ్యాధిగా మిగిలిపోతుంది. బట్ అలాంటి అనర్థాలు జరగకుండా ముందే క్యాన్సర్ యొక్క నిర్ధారణ చేయడం, దానికి సరైన ట్రీట్మెంట్ చేయడం, దాని యొక్క లక్షణాలు ఏంటి తెలుసుకోవడం, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన అడ్వాన్స్ డయాగ్నోసిస్ అంటే పరీక్షలు ఏమిటి, వాటి యొక్క ట్రీట్మెంట్లు ఏంటి, మనం ఎంతవరకు ఆ యొక్క వ్యాధి నుంచి ప్రజల్ని కాపాడగలం, వారి యొక్క జీవన విధానాన్ని పెంచగలం అనే దాని గురించి ఈరోజు కంప్లీట్ కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ అనే ప్రోగ్రాం 27/4/25 పూర్తిగా ఒక రోజంతా జరుగుతుంది. తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో గుర్తు తెలియని వృద్ధుని విరిగిన కాలుకు శస్త్రచికిత్స చేసినట్లు వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి తెలిపారు. వృద్ధుని వయసు సుమారు 55 నుండి 60 సంవత్సరాలు ఉంటాయని, గుర్తు తెలియని వ్యక్తులు కాలు ఎముక విరిగిన వృద్ధుని తీసుకొచ్చి వైద్యశాలలో చేర్పించి వెళ్లిపోయారని, దీనిని గుర్తించిన వైద్యులు సకాలంలో స్పందించి డాక్టర్ హనుమంతరావు ఆధ్వర్యంలో వృద్ధుని కాలికి శస్త్రచికిత్స చేసినట్లు ఆమె తెలిపారు. వృద్ధుని ఆరోగ్యం నిలకడగా ఉందని ఆమె చెప్పారు. ఈ సందర్భంగా వైద్యశాల సిబ్బందిని, వైద్యులను పలువురు అభినందించారు. తెనాలిలో ఈ నెల 21వ తారీఖు ఒక అన్నోన్ మేల్ పేషెంట్ 55-60 సంవత్సరాల మధ్యలో ఉంటాయి. అతని క్యాజువాలిటీకి ఎమర్జెన్సీ దగ్గరికి ఎవరో తెలియని పర్సన్స్ తీసుకొచ్చి మన వార్డులో పెట్టారు. అక్కడ మన డాక్టర్స్ చూసి దానికి అవసరమైన బ్లడ్ టెస్ట్, ఎక్స్రేలు అన్నీ చేశారు. ఇన్వెస్టిగేషన్స్ అన్నీ అయిన తర్వాత మన ఆర్థోపెడిక్ సర్జన్ హనుమంతరావు గారి ఆధ్వర్యంలో ఈ నెల 23వ తారీఖుకి ఫ్రాక్చర్ అయింది. ఆ కేసుకి ఎముక విరగడం జరిగింది. ఆర్థోపెడిక్ అండ్ అనస్థీషియా టీము సహకారంతో ఆ కేసుకి సర్జరీ కూడా చేశారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ వార్డులో ఉన్నాడు. పేషెంట్ స్టేబుల్ కండిషన్లోనే ఉన్నారు. కొత్తపేటలోని రావి సాంబయ్య మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. 1974-75కు చెందిన 10వ తరగతి విద్యార్థులు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలను జరుపుకున్నారు. వివిధ రంగాలలో స్థిరపడిన అనేక ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఆనందోత్సాహాలతో గడిపారు. వారు చదువుకున్న రోజుల్లో జరిగిన సంఘటనలు, అనుభవాలను పంచుకున్నారు. కార్యక్రమంలో భాగంగా నాటి గురువులను సత్కరించారు. 50 సంవత్సరాల స్నేహం, అందరూ కూడా 10th క్లాస్ 1975 బ్యాచ్ మాదంతా కూడా అందరూ ఈ రోజున రావి సాంబయ్య మున్సిపల్ హై స్కూల్లో ఆ రోజు 1975లో చదివిన వారంతా కూడా 1975లో చదివిన వారంతా కూడా ఈ రోజున ఎక్కడెక్కడో ఉంటూ పక్క స్టేటుల్లో ఉంటూ కూడా ఈరోజు అంతా ఇక్కడికి వచ్చి ఈ పర్వదినాన్ని, ఈ పండుగలో అందరూ భాగస్వాములు అవటం, ఇక్కడ ఎక్కడెక్కడ ఢిల్లీ, ఎక్కడెక్కడ బొంబాయి, ఎక్కడెక్కడ హైదరాబాద్, ఎక్కడెక్కడ చెన్నై, బెంగళూరులో ఉన్న వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఈ ఆత్మీయత ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇక నుంచి ఇట్లాగే కొనసాగించాలని చెప్పని అందరూ కూడా ఇక్కడ ఆ రోజు మాతో పాటు మాకు చదువు చెప్పిన టీచర్లందరూ కూడా ఈరోజు సన్మానం చేసుకుంటా ఉన్నాం. 1974-75 10th క్లాస్ విద్యార్థులు మేమంతా కూడా ఆ రోజున మాకు ఈ 74-75 వెళ్ళే 10th క్లాస్ ఎగ్జామ్స్కి వెళ్ళినటువంటి స్ట్రెంగ్త్ ఇప్పుడు ఎట్లా ఉందంటే 120 మందికి గాను 23 మంది మాత్రమే అప్పుడు ఉత్తీర్ణత శాతం జరిగింది ఆ రోజుల్లో. అంటే ఈ నేటి కాకుండా అంత క్రితం ఏ విధంగా స్టాండర్డైజ్డ్ ఎడ్యుకేషన్ ఉందో అలాంటి ఎడ్యుకేషను మాకు ఈ పాఠశాలలో లభించింది. తర్వాత అక్కడి నుంచి కరెక్ట్గా 50 సంవత్సరాలు అంటే 75 ఏప్రిల్ 23వ తారీఖున మేము పాఠశాల వదిలేసాం. మళ్ళీ తిరిగి 2025 ఏప్రిల్ 23 తర్వాత ఈ రోజున మళ్ళీ 50 ఏళ్ల తర్వాత ఈ పాఠశాలకు వచ్చి అందరం కలిసాం. డాక్టర్ దానబోయిన కృష్ణ సాయిబాబు, పట్టెల మల్లేశ్వరరావు, అన్నవరపు మధు, సజ్జా మధుసూదన్ రావు, చిన్నం హేమచంద్ర ప్రసాద్, కొలివర శంకర్ బాబు, కిషోర్, తాడిపోయిన హరిప్రసాద్లు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఉపాధ్యాయులకు మన గురువులకు సన్మానం
ఎందుకంటే ఇక్కడ ఒక $74, $75 బ్యాచ్ 10th క్లాసు నా కళా మందిర్ బి సెక్షన్. మాస్టర్ బలరామూర్తి గారు మా క్లాస్ టీచరు. బి సెక్షన్ బలరామూర్తి గారు. ఈ స్కూల్లో చదివి చాలా అదృష్టం. ఈ స్కూల్లోనే చదివాను 5 సంవత్సరాలు. తర్వాత 5 సంవత్సరాలు విఎస్ఆర్ కాలేజీ తెనాలి. తర్వాత ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం ఆంధ్ర యూనివర్సిటీ, పిహెచ్డి బెరంపూర్ యూనివర్సిటీ. ప్రస్తుతం నేను నేషనల్ లా ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ భోపాల్కి వైస్ ఛాన్సలర్గా చేస్తున్నాను. ఇంతకుముందు మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ ఔరంగాబాద్ ఫౌండర్ వైస్ ఛాన్సలర్గా చేశాను. అలాగే ఒక 5 సంవత్సరాలు డిప్యుటేషన్ మీద విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా చేశాను. అప్పటి నుంచి కూడాను 26 సంవత్సరాలు ఈ స్కూల్లోనే పనిచేశాను. నేను 26 సంవత్సరాలు ఇక్కడే పనిచేశాను. కృషితో నాస్తి దుర్భిక్షం. కృషి చేస్తే ఇదేది లేదు. కృషి వల్లనే అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ భగవంతుడు కూడా ఆ కృషి చేసే వాళ్ళమ్మటే ఉంటాడు. కాబట్టి ఏదైనా చిన్నతనంలో బాగా చదువుకొని కృషి చేస్తే వృద్ధిలోకి అవ్వడానికి అవకాశం ఉంటుంది. మేము ఈ స్కూల్లో 10th క్లాస్ చదివాను. నేను ఈ 50 ఏళ్ల తర్వాత నిజంగా కలుసుకోవడం అంటే ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ థింగ్. ఎందుకనంటే మామూలుగా గెట్ టుగెదర్ లాంటి 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి అందరూ జరుపుకునేయే, కానీ ఇది ఒక రికార్డ్ బ్రేక్ లాంటిది. ఇంతవరకు నేను కూడా ఎప్పుడు వినలేదు. మా వాళ్ళందరూ మా ఫ్రెండ్స్ అప్పుడు బాగా తెలియపోయినా కానీ ఇప్పుడు వీళ్ళందరినీ చూసి మేము ఎంతో చాలా చాలా సంతోషంగా ఉన్నాం. వీళ్ళందరూ ఎంతమంది ఫ్రెండ్స్ మాకున్నారు అనే ఒక భరోసా కూడా ఉంది. నిజంగా రియల్లీ ఇట్స్ ఏ వండర్ఫుల్ థింగ్. అలానే వీళ్ళు కష్టపడి మా ఫ్రెండ్స్ చాలామంది కష్టపడి చేశారు. నిజంగా వీళ్ళందరికీ అభినందనలు. మా స్కూల్లో చదివిన విద్యార్థులు అందరూ ఇంత మంచి స్థితికి వెళ్ళినందుకు 50 ఏళ్ళ తర్వాత కూడా గుర్తుపెట్టుకొని ఈ కార్యక్రమం నిర్వహించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రతి ఏడు ఒకసారి కలుసుకునే ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో నూతన డైట్ కాంట్రాక్టర్ తమ విధులకు హాజరయ్యారు. 24 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన శ్రీ వెంకటేశ్వర అసోసియేషన్ ఆదివారం వైద్యశాలలో తమ కార్యకలాపాలను ప్రారంభించింది. ఇన్పేషెంట్లకు ఆహారం అందించే కార్యక్రమాన్ని వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి కాంట్రాక్టర్లకు కె రవికుమార్, టిఎస్ నాయుడుతో కలిసి ప్రారంభించారు. పరిశుభ్రతతో కూడిన నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందించడం లక్ష్యమని వారు తెలిపారు. సిఎస్ఆర్ఎంఓ మల్లికార్జునరావు, నర్సింగ్ సూపరింటెండెంట్ కె రాజేశ్వరి, హెడ్ నర్సులు ఎన్ సుజాత, కె పద్మావతి, డైట్ కాంట్రాక్టర్లు కె రవికుమార్, డిఎస్ నాయుడు, గంగాధర్, డి మణికంఠరాజు పాల్గొన్నారు. మన జిల్లా వైద్యశాల తెనాలిలో ఈ రోజు నుంచి న్యూ డైట్ కాంట్రాక్టర్ మన ఇన్పేషెంట్స్కి డైట్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ డైట్ మేనేజ్మెంట్ కమిటీ జాయింట్ కలెక్టర్ వారి ఆధ్వర్యంలో టెండర్స్ పిలవడం జరిగింది. ఆ టెండర్స్లో శ్రీ వెంకటేశ్వర ఏజెన్సీ ఒంగోలు వారు సెలెక్ట్ అయ్యారు. వారికి మా డిసిహెచ్ఎస్ గారు వర్క్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. వారు అది ఆర్డర్ని బేస్ చేసుకొని జాయింట్ కలెక్టర్ గారి డైరెక్షన్స్ బేస్ చేసుకొని ఈ రోజు నుంచి మన జిల్లా వైద్యశాల తెనాలిలో ఆహారం మన ఇన్పేషెంట్స్కి వారు సరఫరా చేయడం జరుగుతుంది. గత 25 ఇయర్స్ నుంచి డైట్ కాంట్రాక్ట్లో ఎక్స్పీరియన్స్ ఉంది మాకు. మేము డిస్టిక్ ఒంగోలు జీజీహెచ్ హాస్పిటల్, కందుకూరు, గిద్దలూరు, ఎర్రగొండపాలెం మరియు గాంధీ హాస్పిటల్, ఇంకా కొన్ని హాస్పిటల్ సరఫరా పేషెంట్కి భోజనం అది సరఫరా చేయడం జరుగుతుంది. ఎక్కడ ఎటువంటి రిమార్క్స్ కానీ ఎటువంటి లేవు. ఇక్కడ కూడా మంచిగా పేషెంట్కి మంచి ఆహారం సప్లై చేయగలని మేము మేడం గారు, ఆర్ఎంఓ గారు ఇక్కడ స్టాఫ్ ఆధ్వర్యంలో మంచిగా సప్లై చేస్తామని చెప్పి తమకు తెలియజేసుకుంటాం.
శ్రీ సాయి అబాకస్ తెనాలి యూసీఎంఎస్ 18వ వార్షికోత్సవాన్ని స్థానిక గౌతమ్ గ్రాండ్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా 2025కు గాను గుంటూరు డిస్ట్రిక్ట్, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లెవెల్, నేషనల్ మరియు ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రతిభ కనబరిచి బహుమతులు గెలుచుకున్నటువంటి విద్యార్థులకు బహుమతులు మరియు సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు యూసీఎంఎస్ హెడ్ ఆఫీస్ నుండి శ్రీకాంత్ విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి సూచనలు, సలహాలు ఇస్తూ మంచి వాతావరణంలో యూసీఎస్ నేర్చుకుని ప్రతిభ కనబరిచి తెనాలికి కూడా మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. ఇదివరకు సాయి అబాకస్ ఇన్స్టిట్యూట్గా ఉండేది. ఇప్పుడు అది యూసీఎంఎస్ తెనాలిగా బ్రాండ్ మార్చాం. గత 18 సంవత్సరాల నుంచి ఈ సంస్థను నడుపుతున్నాం. ప్రతి ఇయర్ కూడా ఇలాంటి కాంపిటీషన్ పెట్టి పిల్లల్లో ఈ నైపుణ్యాన్ని పెంచి అబాకస్ నైపుణ్యం తర్వాత పెంచి వాళ్ళని వివిధ లెవెల్ల ఎగ్జామినేషన్స్కి ఇంటర్నేషనల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో అందరు స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయించి వాళ్ళందరికీ ప్రైజులు తెప్పించే బాధ్యతగా రెస్పాన్సిబుల్ తీసుకుని మేము 18 ఇయర్స్ నుంచి సపోర్ట్ చేస్తున్నాము. పేరెంట్స్ సపోర్ట్ ఇవన్నిటికీ కారణము పేరెంట్స్ వాళ్ళ యొక్క సపోర్ట్. ఆ పేరెంట్స్ సపోర్ట్ లేనిదే మనం ఏం చేయలేము. మరొక ముఖ్య అతిథి ప్రముఖ న్యాయవాది హరిదాస్ గౌరీశంకర్ మాట్లాడుతూ విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ యూసీఎంఎస్ విద్యార్థులు వేగంగా ప్రతిభ కనబరుస్తారని, వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులని అభినందిస్తూ భవిష్యత్తులో మంచి అవకాశాలు రావాలని, అలాగే ఏఐ కంటే వేగంగా యూసీఎంఎస్ విద్యార్థులు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వాహకులు తెనాలి బ్రాంచ్ డైరెక్టర్ సుధా మాధవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 18 సంవత్సరాల నుంచి మాధవ్ సార్, సుధా మేడం తెనాల్లో ఒక చిన్న ఇనిషియేటివ్ స్టార్ట్ చేసి ఇంత కొట్టడు ఇంత అన్నట్టుగా మరి ఎటువంటి లాభాపేక్ష లేకుండా మరి ఈ రోజున కార్పొరేట్ రంగం అంటేనే చాలా బిజినెస్. మరి 18 సంవత్సరాలుగా తెనాల్లో మరి ఇనిషియేటివ్ని రన్ చేస్తూ మరి వారికి తోడుగా రజనీ మేడం సామాన్య గృహిణిగా మరి పిల్లలందరినీ కూడా చాలా తెనాల్లో వారదైన శైలిలో గైడ్ చేస్తూ మరి గుంటూరు నుంచి వచ్చినటువంటి శ్రీకాంత్ సార్, ఆయన గురించి చెప్పనవసరం లేదు. ప్రతి సబ్జెక్టు కూడా ఆయన తీసుకున్నారంటే అందులో నిష్ణాతంగా పిల్లలకి దగ్గరగా వివరించడంలో చాలా ముందుంటారు ఆయన. ఇటువంటి గురువుల శిక్షణలో, పర్యవేక్షణలో మరి యూసీఎంఎస్ మరి నడుస్తూ ఉంది. మరి పిల్లలు నేషనల్, మరి స్థానికంగా లోకల్ లెవెల్ నుంచి స్టేట్, గుంటూరు డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ మరి అంతా కూడా మరి చాలా దగ్గరుండి మేడం గారు, సుధా గారు, మాధవ్ సార్ పిల్లల్ని గైడ్ చేస్తూ మరి ఇందులో తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యంగా ఉంది. భారం అనుకోకుండా పిల్లలకి ఒక నూతన విధానంలో మరి విద్యాబోధన, తద్వారా వారి మానసికమైనటువంటి ఉల్లాసానికి, ఎదుగుదలకి కూడా యూసీఎంఎస్ చాలా డిఫరెంట్గా పనిచేస్తుంది. ఈ కార్యక్రమంలో నాగార్జున యూనివర్సిటీ నుండి డాక్టర్ అశోక్, డాక్టర్ మంజుల, స్టాఫ్ రజని తదితరులు పాల్గొన్నారు. యాక్చువల్లీ ఏంటంటే తెనాల్లో పీటీ గారని ఆయనకు బాగా 18 సంవత్సరాలు అవుతుంది మన సాయి అబాకస్, యూసీఎంఎస్ సాయి అబాకస్ వాళ్ళు స్టార్ట్ చేసి. ఈరోజు 18th యానివర్సరీ సందర్భంగా యూసీఎంఎస్ ఇంటర్నల్ కాంపిటీషన్ జరిగింది. అయితే ఇక్కడ ఆల్మోస్ట్ అందరు యూసీఎంఎస్ స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేసి ఫ్రమ్ 4 ఇయర్స్ నుంచి ఫ్రమ్ 13 ఇయర్స్ పిల్లలు ఉన్నారు. ఒక్కొక్క ఏ కేటగిరీ వైజ్ ఆ కేటగిరీ వైజ్ విజువల్ కాంపిటీషన్ కండక్ట్ చేసి ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ దెమ్ 8 మినిట్స్లో 200 సమ్స్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అందరికీ ట్రోఫీస్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గౌరీశంకర్ గారు రావడం జరిగింది. అండ్ తెనాలి మాధవ్ గారు అండ్ సుధా మేడం గారు ఫ్రాంచైజీ డైరెక్టర్స్ ఉండి దగ్గరుండి పిల్లలకి ట్రోఫీస్ డిస్ట్రిబ్యూట్ జరిగింది. అలానే పేరెంట్స్ పిల్లల్ని సపోర్ట్ చేసినందుకు పేరెంట్స్కి అవార్డ్స్ ఇవ్వడం కూడా జరిగింది. అంటే శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి భక్త బృందం రజక తెనాలి వారి ఆధ్వర్యంలో మజ్జిగ మరియు మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేశారు. దాతలు నెప్పలి రాంబాబు, ఉప్పలపాటి అనురాధ, కంచెల సురేష్, సోమరవత అమృత, మహేష్ బాబు సహాయంతో మజ్జిగ మరియు మంచినీటి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పలపాటి సాయికృష్ణ, బేతపూడి హిమాచలరావు, పెడస నాగంటి రామకృష్ణ, ఏ సాయిరామ్, కె ప్రవీణ్, జముల వెంకట్రావు మరియు భక్త బృంద సభ్యులు పాల్గొన్నారు. హలో
శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం కూడా ఈ సమ్మర్లో భక్తులకి పాదచారులకి వాళ్ళ దాహత తీర్చే నిమిత్తం ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఒకటి, అట్లాగే ఉచిత మంచినీటి పంపిణీ కార్యక్రమం ఒకటి, అట్లాగే ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటాం. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా భక్తులు పాదచారులు అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అజయపేటలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నందు ప్రసన్నాంజనేయ స్వామి భక్త బృందం ఏర్పాటు చేసిన చలివేంద్రంలో దిగ్విజయంగా 2వ ఆదివారం మజ్జిగ పంపిణీ ఉచిత కార్యక్రమం చేస్తున్నాం. ఎంతోమంది దాతల సహాయ సహకారాలతో మేము కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. వీటికి సహకరించిన దాతలందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాగే వారి అన్నదాతలు మాకు కొన్ని సహాయ సహకారాలు అందించి మేము ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడానికి సహకరిస్తారని కోరుకుంటున్నాం. ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం సర్వేంద్రం పెడుతున్నారు. మన మంచి రోజులు పిల్లలకి ఏదైనా సరే మనం చేస్తే మంచిదని అనుకుంటున్నాం. మా అమ్మాయి జ్ఞాపకార్థం మేము పెట్టించాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కానిస్టేబుల్పై హత్యాయత్నం కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పట్టణ 2 టౌన్ పోలీసులు. ఘనంగా 1974-75 రావి సాంబయ్య మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.